ఈ మధ్యన టెక్నాలజీ అనగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరైతే వినిపిస్తుంది. అయితే కొన్నిసార్లు మనకు ఒక డౌట్ ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఓవర్ హైప్ చేస్తున్నారేమో అని చెప్పి. కానీ నిన్న హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సమ్మిట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సమ్మిట్లో 2000 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నిపుణులు అయితే ఈ సమ్మిట్కి అయితే హాజరవ్వడం జరిగింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సమ్మిట్ ఏంటి, ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు చేసింది, ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏఐ కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన ఏఐ తెలుగు ఛానల్లో ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఏఐ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. నిన్న హెచ్ఐసిసిలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలానే ఐటీ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు గారు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సమ్మిట్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. ఇందులో మొత్తం 25 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 2000కు పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రతినిధులు అయితే ఈ సమ్మిట్కి అయితే హాజరవడం జరిగింది. ప్రధాన అంశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రావాలనేది ఈ ప్రధానంగా సమ్మిట్లో చర్చ అయితే జరపడం జరిగిందండి. TAIM తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ వాళ్ళు నాస్కామ్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రోడ్ మ్యాప్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచానికి ఏఐ క్యాపిటల్ కింద హైదరాబాద్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ సమ్మిట్ని అయితే పెట్టడం జరిగింది. అందులో ప్రధాన అంశం కింద దీని గురించి చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు 20 పైగా కంపెనీలతో MOU కూడా చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కంపెనీలతో అనమాట MOU చేసుకున్నారు. ఇందులో కంపెనీ చూసుకున్నట్లయితే ఏ రిలేటెడ్ కంపెనీస్ కానీ, స్టార్టప్ కంపెనీస్ కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన కంపెనీస్ కానీ, వీటన్నింటిలో కూడా టైఅప్ చేసుకుని తెలంగాణని ఏ హబ్ కింద తయారు చేయాలనేది ఇంకొక ప్రధాన అంశంగా అయితే ఉండడం జరిగింది. ఇంకొక ప్రపోజల్ కూడా వచ్చిందండి. రాబోయే కొన్ని సంవత్సరాల్లో హైదరాబాద్లో ఒక ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని, దానికోసం 200 ఎకరాలు కేటాయించాలని కూడా ఒక ప్రతిపాదన అయితే రావడం జరిగింది. నిజంగా చాలా మంచి విషయాలని చెప్పుకోవచ్చు. ఏఐ టెక్నాలజీ గురించి ముందుగానే అంచనా వేసి భవిష్యత్ అంతా ఏఐ టెక్నాలజీ అని గ్రహించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏఐ టెక్నాలజీ గురించి అయితే ఒక సమ్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా వివిధ రకాల టాలెంట్స్ని కూడా ప్రోత్సహించడం కోసం ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిపుణులు ఉంటారో, ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. అలానే ఏఐ సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మధ్యకాలంలో మిస్యూజ్ చేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ తీసుకురావడం కానీ, మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం కానీ, కొన్ని ఏఐ ఇమేజెస్, ఫేక్ ఇమేజెస్ని జనరేట్ చేస్తున్నారు. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫ్రేమ్ వర్క్ని కూడా రూపొందిస్తున్నారు. ఇక ఈ సదస్సులో ప్రసంగించడం కోసం 23 మంది నిపుణులుగా అయితే రావడం జరిగింది. ఇందులో కొంతమంది IBM నుంచి రావడం జరిగింది, అమెరికా నుంచి కొంతమంది ప్రతినిధులు రావడం జరిగింది, జియో కంపెనీ నుండి కొంతమంది వచ్చి ప్రసంగించడం జరిగింది. దీన్ని బట్టి ఒకటైతే క్లారిటీ అయితే మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఓవర్ ఎగ్జాగరేషన్ టెక్నాలజీ అయితే కాదండి, ప్రజెంట్ జరుగుతున్న విషయమే. భవిష్యత్తులో ఇటువంటి షిఫ్ట్కి ఎవరైనా కూడా దానికి తగ్గట్టుగానే వాళ్ళు షిఫ్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం లేట్ చేసుకుందాం, తర్వాత వెయిట్ చేద్దాం అనుకుంటే కాదు, వేరే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం చేసినట్టుగా రేపు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు. ఇప్పటికే భారతదేశ ప్రభుత్వం ఏ మిషన్ ప్రకటించడం జరిగింది, 10,000 కోట్ల పైగా దీనికోసం బడ్జెట్ని కేటాయించింది. అలాగా ప్రతి ప్రభుత్వం కూడా ఏ టెక్నాలజీ మీద సీరియస్గా అయితే వర్క్ చేస్తుంది. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ టెక్నాలజీకి భవిష్యత్తులో గట్టిగానే మనకి ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయని చెప్పి ఈ సమ్మిట్ రూపంలో అయితే మనకి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.